వాయిస్, నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి భారతదేశం అప్పులు చేసింది, ఇంత అప్పు చేసింది, అంత అప్పు చేసిందని ప్రతిపక్ష నేతలు చాలా చెప్తూ ఉన్నారు. అయితే ఆ అప్పులకు గల కారణాలు, అప్పులను ఎలా దేనికోసం ఖర్చు పెడుతోంది, ఎంతవరకు యూజ్ చేస్తోంది, అండ్ భారతదేశానికి 5 రెట్ల రాబడి ఉంటే 1% అప్పున్నంత మాత్రాన జరిగేది ఏమీ ఉండదు అనే విషయాన్ని కూడా మినిమం మర్చిపోయి నేతలు మాట్లాడుతున్నారు. సరే, అది వేరే విషయం. కానీ నాకు ఒక వార్త చూసిన తర్వాత మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఇండియా ఈ మధ్యకాలంలో చాలా దేశాలకు అప్పులు ఇచ్చిందట. ఇండియా ఏ దేశానికి ఎంతెంత అప్పు ఇచ్చింది అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా. కేంద్ర ప్రభుత్వం 2023-2024 మధ్య పలు దేశాలకు భారీగా అప్పులు ఇచ్చింది. అత్యధికంగా భూటాన్కి 2398 కోట్లు ఇచ్చిందట. ఆ తర్వాత స్థానంలో మాల్దీవ్స్ ఉన్న 770.90 కోట్లు. అందుకే మాల్దీవ్స్ ఎప్పుడైతే భారత ప్రధానికి సంబంధించి ఒక ట్వీట్ చేశారో అప్పటి నుంచి మాల్దీవ్స్ గడగడలాడడానికి ఇది కూడా ఒక కారణమై ఉంటుంది. ఇక ఇంత సహాయం చేస్తే కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడినంటే వాళ్ళ మంత్రులా లేకపోతే మర మనుషులా అనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి. మాల్దీవ్స్కి అయితే 770.90 కోట్లు అప్పించిందట. దాని తర్వాత నేపాల్కి 650 కోట్లు, మయన్మార్కి 370 కోట్లు, మార్షన్కి 330 కోట్లు, ఆఫ్ఘనిస్తాన్కి 220 కోట్లు, బంగ్లాదేశ్కి 130 కోట్లు, సిషెల్స్కి 9.91 కోట్లు, శ్రీలంకకి 60 కోట్లు, మంగోలియాకి 55 కోట్లు. మొత్తానికి చిన్న దేశాలు ఏవైతే ఉంటాయో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, శ్రీలంక గురించి కూడా మనకు బాగా తెలుసు. శ్రీలంక ఆర్థిక పరిస్థితి ఎలా మారిందో చూసాము. ఆ టైంలో కూడా శ్రీలంకని భారతదేశం ఆదుకుంది. అలాగే బంగ్లాదేశ్ లాంటివి భారత్ మీద ఎప్పుడు ఏ కక్ష తీర్చుకుందామా, ఏం చేద్దామా అని చూస్తుంది. అలాంటి వాళ్ళు కూడా శరణు కోరితే శత్రువుకు కూడా చేయిస్తామని చెప్తారు చూసిండ్రా. ఈరోజు ఆ నినాదాన్ని భారత్ పాటిస్తోంది. ఏ దేశం, చిన్న చిన్న దేశాల్లో ఏ దేశాలకు ఆర్థిక ఇబ్బందులుండి, ఏ దేశాలు అయితే ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నాయో ఆ దేశాలకు అప్పిస్తూ వాటి ప్రగతికి భారత్ కారణమవుతుంది. సో ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు శిక్షించడం ఎంత ఇంపార్టెంటో శరణు కోరినప్పుడు రక్షించడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈరోజు ఎక్కడో సముద్రంలో హైజాక్ చేసేస్తే పడవల్ని ఇండియా ఒక్క కాల్ చేయంగానే హైజాక్ చేసిన వాళ్ళని వదిలిపెడుతున్నారంటే ఉత్తగే వదిలిపెట్టట్లేదు. అంత పటిష్టంగా భారత్ని చేయాలంటే ప్రపంచ దేశాలకు అన్నప్రధానిగా మారినాం, అన్నపూర్ణగా కరోనా టైంలో. అదే టైంలో టీకాల విషయంలో 140 కోట్లు ప్రపంచంలోనే ఇప్పుడు మొదటి స్థానంలో ఉంది, కానీ 2వ స్థానంలో ఉండే అనుకుంటా. అయినా కూడా మన జనాభాతో పాటు ఇంకో జనాభా కూడా ప్రాణాలు రక్షించడానికి టీకాలంటే ఇచ్చాం. ఇంత ఆర్థిక సంక్షోభంలో అన్ని దేశాలు అతలాకుతలం అవుతుంటే చిన్న చిన్న దేశాలు బ్రతుకు తెరువు కోసం ఇబ్బంది పడుతుంటే ఆదుకుంటున్నాం. ఇంతకంటే సనాతన ధర్మం యొక్క, భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటడానికి ఏం చేయాలంటారు? ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.